హలో మిత్రమా, ఈరోజు మాత్రం నేను దుబాయ్లోని బస్ జర్నీ, ట్రైన్ జర్నీ చూపించబోతున్నాను. సారు ఈరోజు సెలవు, డ్యూటీ లేదు కదా, కార్ పట్టుకొని వెళ్ళమన్నారు. బట్ కార్ మీద నేను వెళ్తే మీకు ఎక్కడ బస్ జర్నీ, ట్రైన్ జర్నీ చూపించగలను? అవ్వదు కదా. అందుకని కార్డు ఒకటి తీసుకున్నాను, కొత్త కార్డు. కార్డు ఎలాగంటే ఏటీఎం కార్డులో ఉంటుంది. ఇది ఇక్కడ బస్ మీద కానీ మెట్రో మీద వెళ్ళడానికి ఈ కార్డులు నార్మల్గా రీఛార్జ్ చేసుకొని, మన ఏటీఎం మిషన్లో ఉంటాయి, ఆ మిషన్లో రీఛార్జ్ చేసుకొని నీట్గా మనం లోకల్లోనే దుబాయ్ మ్యాక్సిమం తిరగచ్చు అన్నమాట. ఓకేనా? ఇక్కడ బస్ స్టాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి భయ్య. మ్యాక్సిమం బస్ స్టాప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. లోన ఏసీ ఉంటుంది, నీట్గా లోనకి వెళ్ళి కూర్చోవచ్చు. ఏటీఎంలో డబ్బులు తీస్తున్నాను మాత్రం అనుకోక భయ్య, ఇది ఏటీఎం కాదు, ఇది బస్ కార్డు చూపించాను కదా, దానికి రీఛార్జ్ చేసుకునే మిషన్ అన్నమాట. కార్డు దీంట్లోని ఇన్సర్ట్ చేసి అమౌంట్ పెట్టి ఎస్ కొడితే చాలు, ఆటోమేటిక్గా మన కార్డులోకి అమౌంట్ వచ్చేస్తుంది. నీ ఇష్టం, ఎంత కాండో అంత తిరగచ్చు, నీ ఓపికే. ఎంతకన్నా కామెడీ మ్యాటర్ ఏంటంటే భయ్య, బస్ కండక్టర్ భయ్య, ఒక రెడ్ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడికి వచ్చి కార్డు పెడితే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు కట్టయిపోతాయి. ఇక్కడ కండక్టర్ అంటూ వేరేగా ఉండరు. ఓకేనా? స్టార్ట్ అయ్యాం. బస్ జర్నీ అయిపోయింది. ఇప్పుడు మెట్రో స్టేషన్కి వచ్చాం దగ్గరలో. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మెట్రో స్టేషన్. అది మ్యాక్సిమం ఈ మోడల్ కనిపిస్తుందా, ఇదే మోడల్ అన్ని మెట్రో స్టేషన్ కూడా ఇవే మోడల్లో ఉంటాయి. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది బయట నుండి, లోపల మాత్రం స్వర్గంలా ఉంటుంది భయ్య. కనిపిస్తుందా? ఇదంతా ఇన్సైడే. మెట్రో పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అండర్ గ్రౌండ్ గట్రా చాలా బాగుంటుంది. లోనికి వెళ్తున్నప్పుడు సేమ్ స్టేషన్కి ఎంటర్ అయినప్పుడు కార్డు లాగా ఎంటర్ చేసి వెళ్ళాలి. నేను వెళ్తున్నాను, చూడండి. ఇక్కడ కార్డు పెట్టాలి. కార్డు పెడితే ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది. గేట్లు తెరుచుకుంటే లోపలికి వెళ్ళిపోవడమే. ఒకసారి లోనికి ఎంటర్ అయిన తర్వాత 5 minutesకి ఒకసారి మెట్రో రైలు వస్తుంటుంది. లోన్ ఎంతసేపు ఉండొచ్చు, కానీ లోన్ ఉన్నంతసేపు కూడా అమౌంట్ కట్ అవుద్ది, టైమింగ్ ప్రకారం కట్ అవుద్ది. ఇక్కడ ట్రైన్ లోన్ వచ్చింది, ఇప్పుడే లోన్కి ఇన్ అయ్యాం. ఇక్కడున్న మెట్రోలు మొత్తం ఒక 66 స్టేషన్లు ఉంటాయి. 66 స్టేషన్కి కూడా ఏ ఒక్క స్టేషన్కి కూడా ఫస్ట్ గవర్నమెంట్ పేరు పెట్టలేదు, ఫస్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఒక స్టేషన్ మెయింటెనెన్స్ మీరు చేసుకుంటే ఆ స్టేషన్కి మీరు పేరు పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ ప్రైవేట్ వాళ్ళకి కల్పించారు. ఒకసారి మెయింటెనెన్స్ చేస్తే వన్ ఇయర్ వాళ్ళు మెయింటైన్ చేశారంటే మాత్రం 1 year కూడా వాళ్ళ పేరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా చాలా వరకు 1 yearకి ఒకసారి పేర్లు మారుతుంటాయి. దేని కానీ ఆలోచించి కనుక్కున్నాను అనమాట కొంచెం. అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఇలాగ ఒక 1 year వరకు మాత్రం మెయింటెనెన్స్ నువ్వు చేస్తే నీ పేరు కూడా నువ్వు పెట్టించుకోవచ్చురా బాబు అని అన్నారు. మన వాళ్ళు ఇప్పుడు అంత కాదులేండి, చాలా వరకు కూడా 1 yearకి ఒకసారి పేర్లు మారుతున్నాయి. దేనికి అనుకుంటే మాత్రం ఇది మాట దీనికి ఆన్సర్. ఏదో నాకు తెలిసినంతవరకు అన్నీ చెప్పాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం కొత్త ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి భయ్య, సరేనా? నాకు వీలైతే ఇంకా మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఓకే భయ్య, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.